చరణ్ గారు, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారు? టిఆర్ఎస్ గవర్నమెంట్ పక్కా ఫామ్ అవుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కడ జరగలేదు. ఈ 10 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి లేదు. చూసుకుంటే ఇప్పుడు రోడ్లు కావచ్చు, ఈ హరిప్రియ మేడం గారు నెంబర్ 1 పొజిషన్లో నెంబర్ 1 పనిచేస్తున్నది. ఇప్పుడు వితంతులు కానీ వికలాంగులు కానీ పెన్షన్ రూపంలో కావచ్చు, గతంలో అయితే ఏ గవర్నమెంట్ ఇలా చేయలేదండి. 100% అక్కడ కేసీఆర్, ఇక్కడ హరిప్రియ మేడం పక్కా గెలుస్తారు. వాళ్ళు పని చేశారు, పని చేసిన వాళ్ళు కావాలి. గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ బురదలు ఇవన్నీ ఉండేవి. ఎక్కడ చూసినా కూడా ఇంటికి నీళ్లు, 24 గంటల కరెంటు. ఇప్పుడు మా విషయాన్ని చూస్తుంటే మాకు పొలాలు ఉన్నాయి, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, అన్ని రకాలుగా సౌకర్యాలు కేసీఆర్ తోనే సాధ్యం. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను ఒకటే అనేది, కేసీఆర్ బతికి ఉన్న రోజులు అతనే చేస్తాడు, అతనే పరిపాలిస్తాడు. ఇట్లాంటి పెద్ద మనుషులు చూడండి, ఒక్కొక్కరు కొడుకులు పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని 100% సాధ్యత కేసీఆర్. అందరు దేవుళ్ళగా భావిస్తాడు. గతంలో 200 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, 200 రూపాయలు 300 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. గతంలో ఎక్కడది చూస్తే చాలా 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 బెటర్, చాలా అభివృద్ధి. కాంగ్రెస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న ఈసారి? లేదండి, కాంగ్రెస్ గెలవదు. ఒక 20 సీట్లు రావడం కష్టం. నాకు తెలిసి 20 సీట్లు రావడం కూడా కష్టమే కాంగ్రెస్ కి. మీది ఎక్కడ నియోజకవర్గం? ఇక్కడ ఇల్లందు నియోజకవర్గం. ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు? హరిప్రియ మేడం గెలుస్తుంది, 100% గెలుస్తుంది. పని చేసింది, పని చేసిన వాళ్ళు కావాలి, పని చేసిన వాళ్ళు కావాలి. ఆమె 100% గెలుస్తుంది, పక్క సమస్య లేదు. మీ పేరు? రమేష్. ఓకే అన్న, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? టిఆర్ఎస్. ఎందుకని అట్లా? ఎందుకంటే అంతే, ఇక అధికారంలో ఉన్నారు, మంచి చేశారు, రైతు బంధు వచ్చింది, రైతులకి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది. అన్ని మంచిగా. మెడికల్ విషయంలో ఎలా ఉందన్న మన తెలంగాణ? మెడికల్ విషయంలో గుడ్, వెరీ గుడ్. కంటి ఎలుగు సూపర్ కళ్ళు కనబడుతున్నాయి ఇప్పుడు. మీది ఎక్కడన్నా? నిమ్లిపూరి కామెపల్లి మండలం. ఓకే, మీదే నియోజకవర్గం అన్న? ఇల్లందు నియోజకవర్గం. ఇల్లందు నియోజకవర్గంలో ఈసారి ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? హరిప్రియ మేడం. ఎలా అనిపించింది అన్న పాలన మీకు? సూపర్ గుడ్, సూపర్ ఉందా? సూపర్. ఓకే అన్న, మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న? కాంగ్రెస్ యుద్ధానికి వెళ్ళినప్పుడు అటు ఇటు ఇద్దరు ఉంటారు, గెలిచేది టిఆర్ఎస్. అంటారు. బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? బీజేపీ ఇక్కడ లేదు. తెలంగాణలో గప్చుప్ సామర్బుడ్డి ఏం లేదు, వాళ్ళది తుతురా వేసుకొని తిరగడం తప్ప ఏం లేదు. మీ లొకాలిటీలో ఏమేమి అందినాయి అన్న పథకాలు? మా అన్ని కళ్యాణ లక్ష్మి, ఈ రైతుకి రుణమాఫీ చాలా మందికి అయింది. అన్ని విధాలుగా సబ్సిడీ కానీ, రైతు బీమా కానీ, కంటి ఎలుగులో కానీ, మన ఈ పింఛన్ కానీ, అన్ని విధాలుగా సూపర్. హరిప్రియ వచ్చిన దగ్గర నుండి మా ఊర్లో బీటీ రోడ్లు లేవు, అప్పుడు సిసి రోడ్లు అయినాయి, బీటీ రోడ్లు అయినాయి. సూపర్ అంటే. ఓకే అన్న, ఫైనల్ గా అసలు మన తెలంగాణలో సీఎం ఎవరు అనుకుంటున్నారు ఈసారి? కేసీఆర్. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? టిఆర్ఎస్. ఎందుకన్నా అట్లా? టిఆర్ఎస్ వస్తుంది. ఎందుకు? సౌకర్యం చేస్తాడు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పింఛన్ ఇస్తాడు, అకరాలు లెక్క ఇస్తాడు, రైతు బీమా ఇస్తాడు, అందరికి సౌకర్యం చేస్తాడు టిఆర్ఎస్ వాళ్ళు. మీ ప్రాంతంలో ఏమేమి వచ్చినాయి పథకాలు? మా తండాల పింఛన్ వస్తుంది, రోడ్లు వస్తున్నాయి, మళ్ళీ సిసి రోడ్లు పెట్టినాం, మళ్ళీ బీటీ రోడ్ పెట్టినాం, మళ్ళీ భూమికి కేసీఆర్ నీళ్ళు వస్తుంది ఫుల్ గా. కరెంట్ 24 గంటలు. ఓకే, మరి మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పరిపాలనలో ఏం రావటం లే, ఏం ఇయ్యలే అప్పుడు. అంటే అప్పుడు టీఆర్ఎస్ లో పడ్డాం మేము. ఓకే, మరి ఈసారి వచ్చే గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఈసారి? కాంగ్రెస్ ఒకటి రాదు, మళ్ళీ టీఆర్ఎస్. ఓకే, బీజేపీ పరిస్థితి ఎలా ఉందండి? బీజేపీ మాకు అసలు లేదు, అసలు లేదు, మాది పడదు. ఓకే, మరి పెన్షన్లు అన్ని కరెక్ట్ గా వస్తున్నాయి. ఇప్పుడు మన టీఆర్ఎస్ గెలిస్తే 4,000 మాకి. ఓకే, ఫైనల్ గా మన సీఎం ఎవరు అనుకుంటున్నారు తెలంగాణకి? సీఎం కేసీఆర్ హమారే హై. ఓకే, కేటీఆర్ హమారే హై. ఓకే, థ్యాంక్ యూ.
నమస్తే అన్న. నమస్తే మీ పేరు? సపోర్ట్ ఇస్రా నాయక్ నమలిపురి. ఓకే అన్న. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకని అట్లా? మంచి మంచి పథకాలు ఇచ్చిండు కదా, బీటీ రోడ్లు, సిసి రోడ్లు అయితే సచ్చిన వాళ్ళ రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, ఏ, కళ్యాణ లక్ష్యం అయితే మరి 24 గంటల కరెంట్ వస్తుంది. మరి నీ భూమి నీ పేరు మీద చేసి చెక్కును బొక్కు ఒక్కసారి ఇచ్చిండు. ఏ మంత్రి వీలు అట్లా, ఈ మంత్రి మంచి పద్ధతిలో చేసిండు. ఓకే అన్న. ఈసారి మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ఫామ్ చేసే అవకాశాలు? కాంగ్రెస్ 3 గంటల కరెంట్ ఇస్తే రైతులు డౌట్స్ పోవాలా 3 గంటల కరెంట్కి. ఈడేవిడే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ అంటాడు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు 3 గంటల కరెంట్ ఇవ్వడానికి ఈడు బాబు సొమ్మ ఏమన్నా? కేసీఆర్ సార్ ఇచ్చిండు 24 గంటల కరెంట్ రైతుకి. అది మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనే వస్తాడు. ఓకేనా. మరి తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ మన తెలంగాణ అంటే ఇక్కడ రాదు, మన తెలంగాణ అంటే ఇప్పుడు మన జనసేనతో పొత్తు వస్తుంది అన్న. కొత్త వచ్చినా ఏం చేయలేడు. సీఎం సింగిల్ గా వస్తుంది, కేసీఆర్ సింగిల్ గానే వస్తాడు. ఫైనల్ గా మన తెలంగాణకి మళ్ళీ సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? కేసీఆర్ సార్ అవుతాడు. కేసీఆర్ 2 సంవత్సరాలు చేస్తాడు, కేటీఆర్ 2 సంవత్సరాలు చేస్తాడు. పక్క రాసుకొని ఉండేది. థ్యాంక్ యూ అన్న. ఓకే.